హలో అండి. నిన్న కోసం కదా చిలకడ దుంప ఆకు, అది ఫ్రై చేశాను. టేస్ట్ అయితే తోటకూరలాగా చాలా బాగుంది. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ సేమ్ తోటకూరలాగానే ఉంది. ఎలా ఉంటుంది ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. తాలింపు దినుసులన్నీ వేసేసి అవన్నీ వేగిపోయిన తర్వాత చిలకడ దుంప ఆకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ తాలింపులో వేసేసాను. అవన్నీ మగ్గిపోయేటప్పుడు కూడా చాలా మంచి అరోమా వచ్చిందనమాట. ఈ ఆకుకూర పప్పులో వేసుకోవచ్చు. పెసరపప్పు, కందిపప్పు, ఏ పప్పు అయినా సరే పప్పులో వేసుకోవచ్చు. విడిగా ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఆకుకూరలు ఏవైనా ఆరోగ్యానికి మంచిదే కదండి. ఫ్రై కానీ పప్పులో కానీ వేసుకొని చేసుకోవచ్చు. చామదుంప ఆకుతో పాటు చిలకడదుంప ఆకు రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. ఇవి పప్పులో కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రైలో నేను కారం యాడ్ చేశానండి. కారం ఆప్షనల్, ఎందుకంటే కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.